దగదత్తి మండలంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికు బ్రహ్మరథం పట్టిన వెల్లుపోడు గ్రామస్తులు ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సుపరిపాలనలో తొలడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 4వ రోజు కావలి నియోజకవర్గ దగదత్తి మండలం వెల్లుపోడు గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు ప్రజలు స్థానికులకు తెలుసుకుంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించి కరపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే ఈరోజు దగదత్తి మండలంలోని వెల్లుపోడు గ్రామాల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి రైతాంగం పడుతున్నటువంటి కష్టాలు, పట్టాలు ఇచ్చారు, భూములు చూపినటువంటి వైనం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, ప్రజల మధ్య అనైక్యత ఏర్పడే పరిస్థితి, ఆక్రమణల మధ్య ఈడ దాదాపు 438 ఎకరాల భూమి ఉంటే 238 మంది రైతాంగానికి గతంలో 2 దఫాలుగా అసైన్మెంట్ కమిటీలో పెట్టి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. పట్టాలు పంపిణీ చేయడం జరిగింది, వాళ్ళు బీరువాలో పెట్టుకోవడం జరిగింది. కానీ ఆనాటి నుంచి నేటి వరకు వాళ్ళ పొలంలో దిగి కనీసం వాళ్ళు వరి కానీ సాగుబడి చేసుకున్నట్లు లేనటువంటి పరిస్థితి. కారణం వాళ్ళకు భూములు చూపించాల, పట్టాలు ఇచ్చి దులుపు చేశామని చెప్పుకున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు భూములు చూపించినటువంటి వైనం. రైతాంగం నిర్వీర్యమైపోతున్నటువంటి తరుణంలో మా రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు, అదేవిధంగా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఎక్కడ పేదవాడు ఇబ్బందులు పడుతున్నాడో పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయాలి, పేదవాడుగా మిగిలిపోకూడదు, పేదవాడు కూడా ధనవంతుల మధ్య కూర్చునే విధంగా, పేదవాడు కూడా కట్టెడు అన్నం తినే విధంగా, పేదవాడు కూడా తన బిడ్డల్ని తన భవిష్యత్తుని నుదుట రాతను మార్చుకునే విధంగా మన చేయూతనివ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పిలుపునిచ్చిన దాంట్లో మేరగా రాబోయేటువంటి కాలంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతున్న తరుణంలో కావలి నియోజకవర్గం కూడా స్వర్ణ కావలుగా ఎదగాలనే ఒక కాంక్షతో ఎక్కడ మిగులు భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా అర్హులైనటువంటి పేదవాళ్ళకి అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున వెల్లుపోడు గ్రామంలో గతంలో పట్టాలు ఇచ్చినటువంటి భూములకి ఈరోజు భూములు చూపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక రైతు బిడ్డగా, రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, రైతు కడుపును పుట్టిన బిడ్డగా ఈరోజు నా రుణం తీర్చుకున్నానని నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 మెరుగుగా చేయాలనేటువంటి నా తపన. ఎందుకంటే రైతు యొక్క వాసన తెలుసు, రైతు భూమి వాసన తెలుసు, కష్టాలు తెలుసు, ఇబ్బంది తెలుసు. రైతు పడే కష్టాలన్నీ కూడా చవిచూచిన వ్యక్తిగా నాకు ఈ పొలాలకు వచ్చినప్పుడు నిజంగా ఈ రోజున నాకు నిజంగా ఇది నిజంటే జన్మ అంటే అనంత ఆనందాన్ని ఇస్తుంది. ఇలాగే ఈ మండలంలో ఇంకా కూడా చాలా పాకెట్స్లో కూడా పట్టాలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే కాలంలో అసైన్మెంట్ కమిటీ కింద దగదత్తి మండలంలో 2000 ఎకరాల పైచీలకు భూములు ప్రజలకు పంచాలి, పేదవాళ్ళకి పంచాలి, అర్హులైనటువంటి పంచాలని ఆలోచనతో ఈరోజు దీన్ని శ్రీకారం చుట్టా. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ప్రజల ఆశీస్సులు తప్పకుండా అటు సార్ కడికి అటు. మన గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం రోజులైంది. ఎలా ఉంది? బాగున్నారా? ఓకే. ఏమైనా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బయలుదేరిపోయింది. ఎక్కడ చేస్తున్నావు? ఎంతమంది పిల్లలు? ఏం చేస్తున్నా? మీ ఎంఆర్ఓ నేను సన్మానం చేస్తాను. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి మనం అభినందించాలి. మనందరం సొంతం, ఎక్కడో ఉద్యోగి మన ఉద్యోగ ధర్మం.
తర్వాత అన్నం వెంకమ్మ, కొంచెం సైడ్ అమ్మా. కాళ్ళూరి గాయత్రి, తర్వాత జరీనా, వైఫ్ ఆఫ్ బషీర్, ఎస్కే జరీనా, సెన్సయ్య, సిరమల శెట్టి సెన్సయ్య, సిరమల శెట్టి సెన్సయ్య, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. నేతి మహేశ్వరి, నేతి మహేశ్వరి స్టేజ్ని అలంకరించగా కోరుతున్నాం. అలానే పులిసేనయ్య గారిని, గున్నంరెడ్డి హరికృష్ణారెడ్డిని, మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ని సంవత్సరాల కాలేజ్? 20 సంవత్సరాల నుంచి ముందేనే. ఎంతమంది పిల్లలు మీకు? పెళ్ళయిందా? చదువు